హాయ్! ఈరోజు ఒక లాంగ్ స్కర్ట్‌ని 2 వేస్‌గా ఎలా స్టైల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను టీ షర్ట్‌తో స్టైల్ చేస్తున్నా. ఏ మేకప్‌కైనా ఫస్ట్ మనకి స్కిన్ కేర్ అన్నది ఇంపార్టెంట్ అండ్ లైట్‌గా కొంచెం ఈ బ్లష్ లుక్ కావాలి అని చెప్పి నేను టింట్‌ని అప్లై చేసుకున్నాను. ఫస్ట్ మేకప్ చేసుకునే ముందే నేను హెయిర్ అంతా కూడా లైట్‌గా కర్ల్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఐబ్రోస్ ఫిల్ చేయడం అనేది మేకప్‌లో మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే లుక్ చాలా బావుంటుంది. అండ్ దీనికి నేను రివర్స్ వింగ్ లైనర్ పెట్టుకుంటున్నాను. నేను కాజల్‌తోనే చేసుకుంటున్నాను. ఐలైనర్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ లుక్ కోసం నాకు కొంచెం ఐ మేకప్ కొంచెం బోల్డ్‌గా కావాలి అనిపించింది. అందుకని కొంచెం మేకప్ ఇందులోనే ఐస్ మీద కాన్సంట్రేట్ చేశాను. అండ్ లిప్‌స్టిక్ అనేది నేను ఒక రెడ్ లిప్ లైనర్ తీసుకొని లిప్‌స్టిక్ అంటే ముందు నేను అవుట్‌లైనింగ్ అంతా చేసుకున్నాను. కొంచెం నా ఈవెన్‌నెస్ కోసం. అండ్ దాని మీద ఒక డార్క్ పర్పుల్ షేడ్ తీసుకొని జస్ట్ సెంటర్‌లో అలా టచ్ అప్ చేసుకున్నాను. కలర్ 2 బ్లెండ్ అయిన తర్వాత బ్రౌన్ షేడ్ నా స్కర్ట్‌కి మ్యాచ్ అయ్యేలాగా బాగా మంచి కలర్ వచ్చింది. అండ్ దాని తర్వాత కొంచెం గ్లాసీ ఎఫెక్ట్ కోసం లిప్ గ్లాస్ కూడా పెట్టుకున్నాను బాగుంటుందని చెప్పి. అండ్ ఇదే చాలా సింపుల్గా ఐ మేకప్ అండ్ లిప్స్టిక్ తోటి నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను విత్ కాంపాక్ట్ ఆబ్వియస్లీ. అండ్ యాక్సెసరీస్ చేశాను, వాచ్, బ్రేస్లెట్ అండ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఫైనల్గా పర్ఫ్యూమ్ కూడా. చూసారా, లైట్ కర్ల్స్ తోటి లుక్ అయితే నేను బ్లాక్ పోల్కి టాప్ వేసుకున్నాను అండ్ దానికి బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ అండ్ బ్లాక్ హాఫ్ షూ వేసుకున్నాను. ఈ స్కర్ట్ ఇలాంటి కలర్స్ ఉంటే ఏంటంటే మనం ఎలాంటి లైట్ కలర్, డార్క్ కలర్, వైట్, బ్లూ ఎలాంటి కలర్తోనైనా ఇలాంటి స్కర్ట్ కలర్స్ని మనం స్టైల్ చేయొచ్చు. అండ్ కింద ప్లెయిన్ స్కర్ట్ ఉండడం వల్ల పైన మనం ఎలాంటి డిజైన్తోనైనా సరే టాప్స్ వేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ లుక్ చాలా బాగా నచ్చింది. పార్టీ లుక్ లాగా బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ హెయిర్స్ లైట్గా కర్ల్ చేసి క్లిప్ పెట్టి వదిలేయడం వల్ల లుక్ అయితే ఇంకా బాగుంది. సో ఫైనల్ అంతా కూడా పుట్ టుగెదర్గా బాగుంది. సో సెకండ్ లుక్ కోసం నేను కొంచెం ఎథనిక్గా ఉండాలని చెప్పి ఇలా ఒక కాటన్ షర్ట్ మోడల్ తీసుకున్నాను. నేను ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అండ్ కాలర్ నెక్ వచ్చింది. ఇలా మొత్తం షర్ట్ స్టైల్లోనే ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి నేను ఎలాంటి ఐ మేకప్ ఏం చేసుకోకుండా జస్ట్ డార్క్ బెర్రీ కలర్ లిప్స్టిక్ పెట్టుకున్నాను అండ్ బ్లాక్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని బర్గండీ కలర్ ఉన్న వాచ్ అండ్ బ్రేస్లెట్ పెట్టుకున్నాను. అండ్ ఫైనల్గా హెయిర్ జస్ట్ హాఫ్ అప్డూ చేసేసుకున్నాను. కొంచెం ఈ సిమిలర్ టోన్లో ఉండేలాగా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అండ్ కొంచెం నేను హీల్ స్టైల్లో వేసుకున్నాను లైట్ కలర్లో. ఎందుకంటే ఈ స్టైల్కి ఇలా ఉంటే బాగుంటుంది అని. సో ఈ 2 డిఫరెంట్ స్టైల్స్లో మీకేది నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.